గాక. మరి అభిషేక్ దైవజనులు విజయ్ కుమార్ గారు, అలాగే నా కళ్ళ ముందు మరొక దైవజనులు కనిపిస్తున్నారు. వారు కూడా ఉదయకాల సమయంలో దేవుని కృపను బట్టి నాకు చక్కగా అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు మరి చక్కగా అనేక మంది మాటలు వివరించడానికి ఇష్టపడ్డారు. వారిని ప్రోత్సహించిన రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ నాకు ఒక గంట సమయం ఇచ్చారు. గంట సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఈ మాటలే నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. క్లుప్తంగా అందులో ఉండేటువంటి మర్మాలను, ఉద్దేశాన్ని మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. వెంటనే చదవాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. వాస్తవ సంఘటనలో మనం అక్కడ చూస్తే రోమా ప్రభుత్వపు ఆధీనంలో మరణ శిక్ష అంటే కఠినమైనటువంటి నేరాలు చేసినప్పుడు, దేశద్రోహ రాజద్రోహ నేరాలు చేసినప్పుడు బందుకోటులకు, మన వాక్యంలో మంచి సమయ ఉదంతంలో దారి దోపిడీదారులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకు వేసేదే మరణ శిక్ష. ఆ మరణ శిక్ష వేసినప్పుడు అతనికి సంబంధించినటువంటి ఆస్తి ఏం చేయాలి అన్నప్పుడు అది చీట్లు వేసి అది ఎవరికి చెందాలో వారికి అందిస్తారు. యేసు ప్రభు వారు పరిచర్య చేసి ముగించిన పిమ్మట తనకుండేటువంటి ఆస్తి 2 అంగీలు మాత్రమే, అదే తన ఆస్తి. ఆ ఆస్తిని ఎవరు పొందుకోవాలి అని ప్రయత్నించినప్పుడు ఆ చీట్లు వేస్తూ వారి పనిలో ఉన్నారు. అక్కడ వికట అట్టహాసం, ఆయన మీద అనేకమైన విమర్శలు సంధించేవారు ఉండగా, ఆనాటి మరణశిక్ష ప్రకారంగా చనిపోయేటటువంటి ఖైదీ పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, అతడు శరీరము గాయాలు పొంది రక్తం స్రవించి ఆ రక్తం కాస్త ఆ సమయంలో ఎండకు ఎండిపోయి ఆ పరిస్థితిలో ఈగలు ముసురుతూ పైన పక్షులు ఎగురుతూ ఉండేటువంటి సమయంలో ఆ చనిపోయేటటువంటి ఖైదీ వెర్రి ప్రలాపన, విమర్శలు, తీవ్రమైనటువంటి దగ్ధంతో అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడేటటువంటి స్థితిలో ఖైదీ చనిపోతూ ఉంటాడు. కానీ యేసు ప్రభువారు దైవ కుమారుడు ఆ సమయంలో మాట్లాడలేని స్థితి. ఆ గడిచిన రాత్రి సుమారుగా 6 కోట్లు తిరిగారు. ఒక న్యాయస్థానం కాదని ఒక న్యాయస్థానం, 6 న్యాయస్థానాలు తిరిగారు. 6 న్యాయస్థానాల్లో తిప్పుతుండగా రాత్రంతా నిద్ర లేనప్పుడు జరిగే పరిస్థితి ఏమిటంటే, మన ఇంట్లో చాలా వరకు తేమ చల్లారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆయన పెట్టిన శ్రమను బట్టి శరీరంలో రక్తం కాస్త కారిపోయింది, శరీరము గాయమైంది. ఇప్పుడు శిలువ మీద ఉన్నారు. మాట్లాడలేని స్థితిలో ఆ పెదాలు పలుకుతున్నాయి. ఆ పెదాల నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏమిటయ్యా అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నారు. ప్రార్థన నిస్వార్థంగా ఉండాలి. ప్రార్థన ఇతరుల కొరకైనటువంటి ప్రార్థన, ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఎవరి కొరకు చేశారు? దయచేసి నిశ్శబ్దంగా ఉంటే 4 మంచి మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఆ ప్రార్థన ఎవరి కోసం చేశారన్నప్పుడు మీకు వివరించడానికి 4 వరుసలు చెప్తాను. మొట్టమొదటిగా సైనికుల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. సైనికులు శరీరాన్ని గాయపరిచారు. యేసు ప్రభు వారు సాధారణంగా ఎవరైనా మరణశిక్షకు వెళ్ళేటప్పుడు ఆ మరణశిక్ష పొందే వ్యక్తి మీద వ్యక్తిగత కోపాలు సైనికులకు ఉండవు. వారి వృత్తి ధర్మ ప్రకారంగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ యేసు ప్రభు వారి విషయంలో మరణశిక్ష కంటే వ్యక్తిగత కోపాన్ని కూడా సైనికులు ప్రదర్శించారు. అందుకు గల కారణం ఏమిటంటే, ఈయన దైవాంశ సంభూతుడని, ఈయన దేవుని కుమారుడు అనేటువంటి ప్రాచుర్యం ప్రజల్లోనికి రావడాన్ని బట్టి, నీవు దేవుని కుమారుడైతే ప్రవచించమని ఆయన గడ్డ పట్టుకుని పీకుతున్న పిడిగుద్దులు ముఖం మీద ఉమ్మోయటం అంటే, వారి బాధ్యత మాత్రమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని కూడా ప్రదర్శించిన సైనికులు వారు తీవ్రమైన కోపాన్ని చూపించి ఆయన హింసించారు.
అలాంటి వారి కొరకు ఈరోజు మనం కూడా దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత గాయాలకు లోనైపోతూ ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ చూపించేటువంటి మాదిరి ఏమిటయ్యా అంటే వారి కొరకు ప్రార్థించదు. రెండవది పిలాతు ఎలాంటి వాడయ్యా అంటే ఒక అవకాశవాది. తన బాధ్యత తనకుంటే చాలు. పిలాతు నేరస్తులైనటువంటి వారిని ఎందరినో పరిశీలన చేశాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈజ్ ఏ సీనియర్ ఇంటరాగేషన్ ఆఫీసర్. నేరస్తులను నేర పరిశోధన చేసేటువంటి వాడు. ఆ నేర పరిశోధనలో అనుభవం ఉన్నవాడు కనుక యేసు ప్రభువుని గురించి 1-3 సార్లు పరిశీలన చేసిన పిమ్మట అంటున్నారు, అయ్యా ఈయన యందు నాకు నేరం కనిపించట్లేదు. ఎందరో కరుడు కట్టినటువంటి నేరస్తులు నేను పరిశీలన చేసిన వాడిని, ఇందులో నాకు నేరం కనిపించట్లేదయ్యా. యేసు ప్రభుతో అంటున్నారు, నువ్వు మాట్లాడవా? నిన్ను విడిపించే అధికారం నాకు కలదు. ఆయన నేరం లేదని తెలిసిన వాడు పిలాతు. తన భార్య సమాచారం పంపించింది పిలాతుకే. పిలాతు కూడా ఎరిగిన వాడు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయినా ప్రజలు అధిక సంఖ్యాకులు ఎటుంటే వారి పక్షంగా ఉండేటువంటి వ్యక్తి తన పదవిని కాపాడుకునే స్వార్థపరుల కొరకు కూడా ప్రభు ప్రార్థిస్తున్నారు. ఈరోజు బహుశా మనం కూడా చాలాసార్లు ప్రభు నిమిత్తం నిస్వార్థంగా ఉండలేకపోతూ ఉంటాం. మనం ప్రభు నిమిత్తం స్వార్థంగా మన వ్యాపారం, మన ఆదాయం, మన రాబడి, మన సౌఖ్యం ఎంతవరకే చూసేటువంటి స్వార్థపరులుగా మనం ఉంటే ప్రభు వారు శిలువ మీద ప్రార్థన చేస్తున్నారు. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఎరిగిన వారే, జ్ఞానం ఎరిగిన వారే తప్పిదం చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం యాజకులమే. యాజకులు అంటే పాస్టర్లను మాత్రం అనుకోవద్దు. పేతురు గారు అంటున్నారు, మీరు రాజులైన యాజక సమూహము. అన్నీ తెలిసి పాపం చేస్తే, అన్నీ తెలిసి తప్పిదం చేస్తే, అన్నీ తెలిసి ఆజ్ఞాతిక్రమం చేస్తే ప్రభువారి శిలువ గాయాలను బాహాటంగా మరలా రేపితే ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు అలాంటి జాబితా కొరకు. ఇక చివరిగా పోయినట్లయితే నీ కొరకు, నా కొరకు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు మొదటగా ఆయనను హత్య చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది వారికే. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాలనుకున్నది వారికే. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన చేసేటువంటి ప్రార్థన అంతకు మునుపు పరిచర్యలో, అమ్మా నీ పాపములు నేను క్షమించాను వెళ్ళమంటే చాలా మంది కోపం వచ్చింది. ఏమయ్యా పాపాలు క్షమించాలంటున్నాడు, ఈయనేమన్నా దేవుడా? ఆయన మీద నేరారోపణ చేయడానికి గల కారణం అదే. మనుష్య కుమారునికి పాపములు క్షమించు అధికారం కలదన్న. కానీ ఇక్కడేమో ఈ పాపాలు క్షమిస్తున్నాను అనట్లేదు. ఏమని అంటున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏముంది ఇక్కడ అని ఆలోచన చేస్తే, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఇప్పుడు శిలువ మీద పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన దేవుని స్థితిలో లేడు. ఆయన ఇప్పుడు పాపాలు క్షమించే స్థితిలో లేడు. నీ పాపము, నా పాపము ఆయన మీద వేయబడింది కనుక ఇప్పుడు ఆయన పాపముగా ఎంచబడ్డాడు. ఆయన పాపి అనలేదు గ్రంథంలో. పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడ్డారు. పాపముగా చేయబడినటువంటి స్థితిలో క్షమించే అధికారం కోల్పోయారు. ఇక్కడే ఈ పాత్రను మనం చూస్తే ఈ కొద్ది నిడుగులో ఆయన పరలోకానికి దూరమయ్యారు. ఆ మాటను కూడా తర్వాత విషయంలో చూద్దాం. ఇక రెండవ మాటలోకి వచ్చేసరికి లోకాను సువార్త 23వ అధ్యాయం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. ఈ ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మంది ఈ మాటను దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారు. బాప్తిసం పొందండి అయ్యా, రక్షణ పొందండి అని అంటే శిలువ మీద దొంగ కూడా చివరిలో అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవ సత్యం ఏమిటంటే, శిలువ మీద దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది, శిలువ మీద దొంగకు సువార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే లోపడ్డాడు. సువార్త ఎప్పుడైతే విన్నాడో వెంటనే లోపడ్డాడు. ఆలస్యం చేయమని కాదు, వెంటనే నిర్ణయం తీసుకోమని శిలువ మీద దొంగ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. ఆయన పెద్ద ప్రసంగం చేయలేదు. ఈరోజు ఎన్ని ప్రసంగాలు చేసినా చాలా హృదయాలు కదిలింపబడట్లేదు. ఎన్నిసార్లు బాప్తీసం తీసుకోమన్నా హృదయాలు కదిలింపబడట్లేదు. కానీ శిలువ మీద దొంగకు కొద్ది సమాచారమే వచ్చింది.
ఆ కొద్ది సమాచారం బహుశా ఏమై ఉంటారో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనేటువంటి ప్రార్థన విన్నాడు ఆయన. అంతవరకే తనకు తెలిసిన సమాధానం, అంతవరకే తనకు అందిన సువార్త ఒక మాటే. ఈయన ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే, ప్రార్థన చేస్తున్నాడే, క్షమించమంటున్నాడే. ఇక్కడ అటువైపు ఒక దొంగ, ఇటువైపు ఇద్దరున్నాం, కానీ ఈయన మాటల్లో స్వచ్ఛత ఉంది, ఈయన మాటల్లో ప్రేమ ఉంది. అనేక మంది హేళన చేస్తున్నారు, ఆ మాటలు బహుశా ఎవరు వినలేదు, కానీ ఈయన విన్నాడు. అక్కడ అందరూ కూడా గేలి చేసేవారు, హేళన చేసేవారు, తక్కువ చేసేవారు. పక్కనున్న మరొక ఆయన కూడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు, మేము మరలా మా దొంగతనాలు కొనసాగిస్తాం, మా వృత్తిని కొనసాగిస్తాం కదా. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరోగ్యం కావాలని, సమస్యల నుంచి విడుదల కావాలని. దేని కొరకు అని ప్రశ్నిస్తే, అయ్యా నా జీవితం సరి చేస్తే నేను నీతిగా బ్రతుకుతామని కాదు, నా జీవితం సరి చేస్తే మళ్ళీ నేను అదే స్థితిలో కొనసాగుతాను. ఇక్కడ ఈ దొంగ ఆ ప్రార్థన విన్నాడు. ఆ చిన్న సమాచారంతో ఏమాత్రము కూడా ఆలస్యం చేయకూడదు. ఇట్స్ ఎ ఫైనల్ కాల్. ఇదే నాకు ఇవ్వబడిన అవకాశాన్ని వదులుకోకూడదు. అంటే ఈ సిలువ మీద దొంగ నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటయ్యా అంటే, ఆ వార్త విన్న వెంటనే లోబడ్డాడు. మనం చూడండి, మన వార్త వచ్చిన వెంటనే ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా రోజులు ఉంది, నా వయసును బట్టి ఇంకా నేను చాలా రోజులు పోయిన తర్వాత నేను బాప్తిస్మ రక్షణ అనుభవంలోనికి వెళ్తాను. కానీ సిలువ మీద దొంగ చేసేటువంటి చక్కని మాదిరి ఏమిటయ్యా అంటే, వార్త తనకు చేరిన వెంటనే రక్షణ పొందుతున్నాడు. వెంటనే అంటున్నాడు, వాస్తవానికి ఆయన దేవునిగా అంగీకరించడానికి అవకాశం ఏముంది? ఇక చనిపోతున్నాడని తనకు తెలుసు. కొద్దిసేపట్లో చనిపోయేవాడికి ఇక కోరికలు ఏముంటాయి? ఇక మరలా బయటికి రావాలని కోరట్లేదు, మరొక దొంగ కోరుతున్నాడు, తను అలాంటి కోరిక కోరట్లేదు. కానీ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే తన నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా ఆలోచిస్తే ఒక్క మాట నీ హృదయంలో అనేక భావాలు కలిగిస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు మనసు పెట్టి వింటే. దేవుని వాక్యము ప్రసంగాలు రోజులు తరబడి విన్న హృదయాలు కదిలించుకుపోవటానికి గల కారణం ఏమిటంటే, ఆ హృదయములో ఆ విత్తనం నాటబడకపోవటమే. మంచి నేలను ఎప్పుడైతే విత్తనం నాటబడుతుందో అది ఫలిస్తుంది. అది చిన్న మాట అయినా, ఒక్క వాక్యమైనా సరే. గంటలు ప్రసంగాలు చేయలేనటువంటి పని ఒక్కొక్కసారి ఒక మాట హృదయాన్ని నాటుకుంటూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు హృదయపూర్వకంగా విన్నప్పుడు. అదే మాట అవతల దొంగ విన్నాడు, అది హేళనగా తీసుకున్నాడు. హృదయపూర్వకంగా విన్నాడు కనుక నిత్యరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. యేసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. ఎంత చక్కని మాట! ఎంత దూరం ఆలోచించాడు. గాయాలు మానట్లేదు, సిలువ నుంచి తప్పించమనట్లేదు, మరలా నేను బ్రతకాలని కోరుకోవట్లేదు, మరణిస్తాం, నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు మరలా నువ్వు రాబోయేటటువంటి ఆ న్యాయాధిపతి నేను నమ్ముతున్నాను. ఇదిగో నువ్వు మరణిస్తావని, మరలా తిరిగి వస్తావని, నీ ఆధిపత్యాన్ని, అధికారాన్ని నేను అంగీకరిస్తున్నాను కనుక మరలా వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ప్రభు చేస్తున్నటువంటి ఆ ఆలోచనను మనం చూసినట్లయితే దొంగ రక్షింపబడ్డాడు. ఎందుకంటే మారు మనస్సు పశ్చాత్తాపానికి, బాప్తిసానికి, రక్షణకు సరైనటువంటిది కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఇంకా మరణించలేదు, తిరిగి లేవబడలేదు, బాప్తిస ప్రక్రియ అమర్చబడలేదు కనుక ఆనాటికి ప్రభుకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రక్షణలోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే రెండు మాటలు చెప్పవచ్చు మనకు అర్థం కావటానికి. ఒకటి, మరణ పడక మీద ఉన్నారు. సెకండ్, ఆయన విమానం ప్రయాణించడానికి ఫైనల్ కాల్, ఒకే కాల్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటటువంటి అవకాశం. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ చివరి అవకాశం నీకు వస్తే సద్వినియోగపరుచుకుంటావా, దుర్వినియోగపరుచుకుంటావా? ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒక ఆయన దుర్వినియోగపరుచుకుంటున్నాడు, ఫైనల్ కాల్. కానీ ఈ చిన్న విషయాన్ని ఆయన వెంటనే అంగీకరించాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అంగీకరించే స్వభావం కావాలి. మూడవ మాటగా మనం చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఈ మాట మనం చూస్తే యేసు ప్రభు వారు సిలువ వేయబడేటప్పుడు ఆయన పాదాల దగ్గర అనేక మంది స్త్రీలు ఉన్నట్టుగా మనం చూస్తాం. పురుషుల సంఖ్య ఎక్కడ రాయబడలేదు. పేతురు దూరంగానే ఉంటున్నాడు.
తోమ కూడా మిగిలిన శిష్యులు కూడా దూరంగా ఉన్నారు. ఒక మాటలో చెప్పారంటే చెదిరిపోవాలి అని చూడొచ్చు. కానీ సమీపముగా ఉండేటువంటి ఒకే ఒక పురుషుడైన శిష్యుడు యోహాను గారు, ద వన్ అండ్ ఓన్లీ. యేసు ప్రభు వారు బాధ్యత అప్పగించడానికి గల కారణం ఏమిటంటే ఒకే ఒక పురుష శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు మాత్రమే. యోహాను గారు మినహాయించి అందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. తల్లి అక్కడ ఉంది, తల్లి వేదన పడుతుంది. బహుశా సుమియోను చెప్పిన ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకుంటుందేమో. అమ్మా, నీ హృదయంలో కత్తి దూసుకుపోద్దని ఆ రోజు చెప్పిన మాటకు అర్థం ఇదేనా? ఒకవేళ లేఖనాలు నెరవేరుతున్నప్పటికీ కూడా జరిగిన సంఘటనలు తలపోసుకుంటూ ఒక తల్లి మమకారాన్ని చూసేటప్పుడు యేసు ప్రభు వారి మాట తల్లి ప్రేమకు సమాధానం అని చూస్తే ఆ తల్లి ఏ స్థితిలో ఉన్నదో హృదయ రహస్యాలు ఎరిగిన వారు కనుక ప్రభు చూస్తున్నారు. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించే నాటికే తండ్రి యేసేపు మరణించారని బైబిల్ పండితుల యొక్క ఆలోచన. ఇప్పుడు ఆమె వెధవరాలు, కుమారుడిగా తల్లిని పోషించవలసిన బాధ్యత తనదే. ఈ తల్లి అచేతన స్థితి, ఒక భయంకరమైనటువంటి గాయాలతో మరణానికి సమీపంగా ఉన్నటువంటి కుమారుడిని చూస్తూ మాట్లాడలేనటువంటి స్థితిలో, కుమారుడా, ఆ రోజు నీ కొరకు నేను పడ్డ కష్టం, నిన్ను చూడాలిగా ఎంతో దూరం ప్రయాణం చేశానే నిన్ను కాపాడుకోవటానికి, ఈ స్థితిలో చూడటానిక? ఆ రోజు హేరోదు చేసిన శాసనాన్ని బట్టి నిన్ను చూడాలిగా ఉన్నప్పుడు ఐగుప్తు వరకు వెళ్ళి తలదాచుకుని నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేశానే. 2 ఏళ్లు నిండినటువంటి వారిని మరణించాలని శాసనం చేసినప్పుడు నీ కొరకు నేను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు నీ స్థితిలో చూడటానిక అని ఆ తల్లి వేదన పడుతున్నప్పుడు ఆ వేదన అర్థం చేసుకున్నటువంటి ఆ కుమారుడిగా ఆ తల్లి బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా తల్లిదండ్రులను సన్మానించేటటువంటి బాధ్యతను దేవుడు 10 ఆజ్ఞల్లో పెట్టారు కదా. ప్రభువారు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు నేను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నేను నెరవేర్చుటకే వాటిని వచ్చింది. యేసు ప్రభు వారు ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఆ నెరవేర్చేటటువంటి క్రమంలో తల్లి బాధ్యతలను యోగ్యుడైనటువంటి వారు. నీ జీవితంలో ఏదైనా ఒక బాధ్యత నీకు అప్పగించాలి అంటే నీ ఆసక్తిని బట్టి దేవుడు అప్పగిస్తాడు. శిష్యులు అనేక మంది ఉన్నప్పటికీ యోహానుకు బాధ్యత అప్పగించడానికి గల కారణం ఏమిటంటే ఆసక్తి కలిగిన వారు. ఆసక్తి కలిగిన వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి దేవుడు. ఎప్పుడైతే ఈ స్థితిలో మనం చూస్తున్నామో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. అదేమిటయ్యా అన్నట్లయితే ఇక్కడ ఈ విషయంలో దేవుని యొక్క కుటుంబమును గురించి మనం ఆలోచన చేస్తే తన కుటుంబమును బాగుగా ఏలనేరనటువంటి వాడు కదా. దేవుని చిత్తంలో అవిశ్వాస కంటే చెడ్డవాడు అంటున్నాడు. ఈరోజు దేవుని చిత్తంలో తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి, తన యొక్క తల్లిని ఆయన బాధ్యతగా నిర్వర్తించాలి. ఆ బాధ్యతల విషయంలో మనకి మన కుటుంబ బాధ్యతలను కూడా ఆయన నేర్పిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా తల్లిదండ్రులను సన్మానించేటటువంటి బాధ్యతను గురించి ప్రభు తెలియపరుస్తున్నారు. 4వ మాట, ఏలి 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 లామా సబస్తాని లామా సమస్తాని నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివని నన్ను ఎందుకు చేయి విడనాడితివి. రైట్. ఈ మాట అర్థాన్ని 4వ మాటను మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి దూరపరచు అని. ఏ గిన్నె? మరణం అనేది ఆయనకు తెలియదేమీ కాదు. ఆయన వెతికేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు వెతుకుతున్నటువంటి ఆయన నేనే అని ఆయన సమర్పించుకున్నవాడు. ఇదిగో శిష్యులను మరణం కొరకు సిద్ధపాటు చేసిన వాడు. పిలాతు సైతం అడిగినప్పుడు నీ సహాయం నాకు అక్కర్లేదయ్యా, పైనుంచి వచ్చేటటువంటి ఆజ్ఞ ప్రకారమే పోతుందని చెప్పగలిగిన ఆయన ఈరోజు ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని ఎందుకు ప్రార్థించారు అని అంటే, యేసు ప్రభు వారు ఈ స్థితిలో ఒక పాపిగా ఎంచబడ్డారు. ఈ స్థితిలో ఆయన పాపిగా ఎంచబడ్డారు. ఉగ్రత పాత్ర ఆయన మీద కుమ్మరించబడింది. ఆయన పాపి కాదు కానీ ఆయనే పాపమై ఉన్నాడు. పాపం ఎరగని ఆయన మన నిమిత్తము
పాపముగాను శాపముగాను ఎంచబడ్డారు. ఒక భక్తుడు దీన్ని ఎలా వర్ణించారు అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆది నుంచి కూడా, ఆది కాండం ఆదాము నుంచి కూడా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ యథార్థవంతుడైనటువంటి వ్యక్తిలో పాపం ఉండదు. ఈ పాపం ఉంటే దేవునికి పాపం అంటే కోపం, పాపం నివసించే మనిషి అంటే ప్రేమ. అవునా కాదు? శరీరంలో ఏదైనా ఒక వైరస్ వచ్చింది అనుకుందాం, ఆ వైరస్ చంపాలనుకుంటామా, వైరస్ వచ్చిన వ్యక్తిని చంపాలనుకుంటామా? వైరస్ ని చంపాలనుకుంటాం కదా. అలాగే పాపం అనేటువంటి వైరస్ మనిషిలో ఉన్నప్పుడు ఈ వైరస్ పాపాన్ని చంపటానికి దేవుని యొక్క ఆరాటం. కానీ పాపం ఎక్కడ గూడు కట్టుకుంది? ఇప్పుడు మనిషిలో గూడు కట్టుకుంది. మనిషి అంటే దేవునికి అపారమైనటువంటి ప్రేమ. అవునా కదా? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. అంటే దేవునికి మానవుడంటే అపారమైన ప్రేమ. ఎందుకు ప్రేమ? తన స్వరూపాన్ని ఇచ్చారు, తన ఊపిరిచ్చారు, ఆత్మనిచ్చారు కదా. మనం దేవుడు చూసినప్పుడు మనము ఆయన స్వరూపము, ఆయన బిడ్డలు. అందుకని మనం అంటే అపారమైన ప్రేమ. అలాగని మనల్ని నశింప చేయాలని అనుకోవట్లేదు. మనలో ఉన్న పాపాన్ని నశింప చేయాలి. దేవుని కోపం అంతా మనలో ఉన్న పాపమే. ఇప్పుడు ఈ పాపం మీద ఉగ్రత పాత్ర కుమ్మరించాలి కదా. కొన్నిసార్లు మనం చూస్తాం, ఎవరితో అయినా విరోధపడినప్పుడు నా చేతికి దొరికితే చెప్తానంటాడు. అంటే ఆ స్థితి మీద మనకు ఉండేటువంటి కోపం. దేవుడు కూడా పాపం అనే దాని మీద ఉగ్రత ఎంత ఉందంటే ఆ ఉగ్రతను, పాపాన్ని ప్రత్యేకపరచడానికి యేసు ప్రభువులో పాపం లేదు కదా. యేసు ప్రభువులో పాపము లేదు. పాపం ఉన్నదని నాలో మీరు ఎవరైనా స్థాపించగలరని చెప్పారు. ఏ వ్యక్తి ఆయనలో మాట చేత కూడా పాపం కనుగొనలేకపోయారు. కానీ పాపము లేని క్రీస్తు పాపముగా మార్చబడ్డారు. ఇప్పటికీ కూడా శిలువ మీద ఎవరైనా పాపి కాదైనా, ఆయనే పాపం కదా. పాపము నివసించే వ్యక్తి కాదు, పాపాన్ని కేంద్రీకరించారు అక్కడ. అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఏదైనా యుద్ధ రంగానికి సంబంధించిన వెపన్స్ ఉన్నప్పుడు వాటిని టెస్ట్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అలా ఇప్పుడు పాపానికి టార్గెట్ యేసు ప్రభు అయ్యారు. మనలో ఉండేటువంటి పాపం అనేటువంటి వస్తువుగా అక్కడ ఉంచబడ్డారు. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడాలి. దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడాలి. అందుకే యెషయా గ్రంథంలో ఆయన హింసింపబడుట ఆయనకు ఇష్టమాయను అన్నారు. ఎవరికి ఇష్టమైంది? తండ్రి దేవునికి ఇష్టం. ఎందుకని? అప్పుడు పాపముగా ఎంచబడ్డారు కదా. పాపముగా ఎంచబడినటువంటి స్థితిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు పరలోకము నుంచి పాపం అనేది అవకాశం ఉంటుందా? పరలోకంలో దేవుని యొక్క పాపానికి ఎప్పుడైతే యేసు ప్రభు పాపముగా ఎంచబడ్డారో ఈ శిలువ మీద ఉండేటువంటి 6 గంటలు కూడా ఆయన పరలోకము నుంచి వేరు చేయబడ్డారు. ఎట్ ఎనీ కాస్ట్ పాపం అనే దానికి దేవునితో సహవాసము లేదు. ఎప్పుడైతే పాపముగా ఎంచబడ్డారో పరలోక సహాయానికి వేరు చేయబడ్డారు. ఆ పరలోక సహాయానికి వేరుపరచబడటమే ఇక్కడ మనం చూస్తే దేవుని ఉగ్రత పాత్ర. ఆ పాత్ర గురించే ప్రభువారు ప్రార్థించారు. ఈ పాత్ర భారభరితమైనది. మన జీవితాల్లో మనం చాలాసార్లు దేవుని సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ విలువ తెలిసిన వారు, ఉదాహరణకి దావీదు గారిని చూస్తే ఆయన పాపం చేసినప్పుడు దేవుని సహవాసం కొరకు ఎంతగా అంగలార్చాడో 51వ సంకీర్తనలో చూస్తాం. ఆయన అంటారు కదా, నీ సన్నిధిని నా యొద్ద నుంచి తీసివేయకుము. నా జీవితంలో ఏమి తీసేసినా పర్వాలేదు, నీ సన్నిధి నా యొద్ద నుంచి తీసివేయదు. కీర్తనాకారుడు అదే విషయాన్ని దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ప్రభువారు చేసేటువంటి ప్రార్థన అదే. ఎందుకనంటే నా చెయ్యి ఎందుకు విడిచావు? ఈ సహవాసం అనేటువంటిది దూరం అవటమే భారమైపోయింది. ఈరోజు మానవాళికి ఈ సిలువలో చెప్పే మాట, ఒకవేళ దేవునికి దూరంగా గడుపుతుంటే అది ఎంత భారమైనదో, ఎంత కఠినమైనదో, ఎంత శిక్షార్హమైనదో నువ్వు ఎప్పుడైనా గమనించావా? చాలా సార్లు యేసు ప్రభు వారు 6 గంటల సమయాన్ని ఆ పరలోకపు ఆ స్థితికి దూరంగా ఉండడాన్ని ఎంతగా వేదన పడ్డారో. మనం 6 గంటలు కాదు, కొంతమంది జీవితాల్లో 6 సంవత్సరాలు, కొంతమంది జీవితాల్లో 60 సంవత్సరాలు కూడా దేవునికి దూరంగా ఉంటున్నారు.
ఆ పెయిన్, ఆ బాధ తెలియట్లేదు. దేవుని సహాయం లేకుండా జీవించటం అంటే మరణము అన్నారు కదా. యేసు ప్రభు వారు ఆ దూరాన్ని తగ్గించటానికి ఆయన ఆ పాత్రను తన మీద కుమ్మరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ మాట ఎలా వచ్చిందయ్యా అంటే బిగ్గరైనటువంటి స్వరంతో పలికారట. ఇక్కడ రెండు విషయాల్లో మనం చూడాలి. ఒకటి ఏమిటంటే యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడేటటువంటి సమయానికి శరీరంలో నీటి శాతం లేనటువంటి ఒక వ్యక్తి, అంటే రాత్రంతా నిద్రలేని వ్యక్తికి ఎలా ఉంటుందండి? నోరు ఎండిపోద్దా లేదా? అతనిలో నీటి శాతం లేదు. రెండవది, అతడు శిలువ శిక్ష ప్రారంభించే నాటికి చాలా గాయాలు పొందారు. ఆయన అక్కడ అల్లరి చేస్తున్నటువంటి గుంపును సంతృప్తి పరచడానికి పిలాతు ఏం చేశాడంటే కొరడా దెబ్బలు కొట్టించి వదిలేస్తారన్నాడు. ఆ కొరడా దెబ్బలు ఎలాంటివంటే మనం సైంటిఫిక్ గా చూస్తే వెనక నుంచి పక్కటెముకలన్నీ కనిపించేటటువంటి గాయాలు. కేవలము కొరడా దెబ్బలు అని అంటే పైకి కనిపించేటటువంటి కొరడా దెబ్బలు కాకుండా వాటికి అమర్చబడినటువంటి పదునైన ఎముకలు, శీర్షము, రాళ్లతో కుదిరినటువంటి ఒక కుచ్చు లాంటి భాగం. అది కొట్టినప్పుడు గాయం చేసి వెనక్కి లాగినప్పుడు వచ్చేటప్పుడు మాంసాలు వెనక్కి లాక్కొస్తుంది. అలాంటి వాటితో భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఒక దెబ్బకే వీపంతా చిరిగిపోతుంది. అలాంటిది అనేక దెబ్బలు కొట్టేసరికి, ఆ గాయాల మీద గాయాలు కొట్టేసరికి ఈ మధ్య రీసెంట్ గా అమెరికన్ సైంటిస్టులు దాన్ని ప్రూవ్ చేసి ఆ గాయాలు తీవ్రత ఉపయోగించిన ఆయుధాలను పరిగణిస్తే ఈ వెనక నుంచి పక్కటెముకలన్నీ కూడా బయటకు కనిపించే గాయాలు. ఆ గాయాల్లో ఇక శరీరంలో రక్తం ఎక్కడుంది, శరీరంలో నీటి శాతం ఎక్కడుంది, కానీ ఈ స్వరము బిగ్గరగా వచ్చింది అంటున్నా. అందుకే యేసు ప్రభు వారు అంటారు కదా, నా ప్రాణము నేను మరలా తీసుకుంటున్నట్టు నేనే పెట్టుచున్నాను, మరణము మీద అధికారాన్ని ప్రదర్శిస్తున్నాను. ఈ స్వరం ఏమిటయ్యా అంటే మరణం మీద అధికారము. ఈ ప్రాణాన్ని మరలా నేను తిరిగి పొందుకున్నట్లు నేనే పెట్టుచున్నాను. మరణం గురించి భయం లేదు ఆయనకి, గాయాల గురించి భయం లేదు ఆయనకి. ఆయన పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచిన వాడు కదా, ఆయన పుట్టివాడిని నడిపించే అపవిత్రాత్మలను దూరపరిచిన వారు, చనిపోయిన వారిని తిరిగి లేపిన వారు. లాజరు తిరిగి రా అంటే చనిపోయి అనేక దినాలైనా తిరిగి వచ్చిన శక్తివంతుడు. మరి దేనికి భయపడుతున్నారంటే దేవుని సన్నిధికి దూరమే భారం. మన యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మీ అపరాధములు ఆయనకును మీకును అడ్డుగా వచ్చినాయి అన్నారు. అడ్డుగా వచ్చింది. ఆ స్థితికి ఎప్పుడైనా భయపడుతున్నామా? ఆ స్థితిని చూసే ఇక్కడ ఆయన భయపడుతున్నారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 21. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము ఏం చేశారంటే ఆయనే పాపము, పాపి కాదు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఆయనే పాపము, దేవుని ఉగ్రత పాత్రను కుమ్మరించడానికి ఇట్స్ ఎ టార్గెట్. మనందరి మీద ఉన్న పాపాన్ని ఆయన చూపించేశారు. వాస్తవానికి ఆ స్థితిలో మనం ఉండాలి, కానీ దేవుడు మనల్ని ప్రేమించారు. మనల్ని ఏమీ చేయలేదు, ప్రేమ వచ్చింది, మనల్ని అధికంగా ప్రేమించాడు కనుక ఆ ఉగ్రత పాత్ర ఆయన మీద కుమ్మరించారు కనుక ఆయన దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. అందుకని నన్నేల చేయి విడిచితివి అని చెప్పబడిన మాట. 5వ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. అదేమిటంటే మొట్టమొదటి విషయం సమాప్తమైనదని ఎరిగి. వాస్తవానికి అప్పటికి ఇంకా జరగవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అంతవరకు ఏం సమాప్తమైందయ్యా అంటే కేవలము బలియాగము సమాప్తమవుతుంది కదా. ఇంకా ఆయన దేవుని తండ్రికి ఆత్మ అప్పగించటం అనేది ఇంకా నెరవేరలేదు. అయినా సమాప్తమైనదంటే బలి పశువును ఏ విధంగా పాప పరిహారార్థ బలిగా అర్పిస్తారో ఆ బలి చేసేటువంటి క్రతువు, ఆ క్రమం ఏదైతే ఉందో
మచ్చలేనటువంటి గొర్రె పిల్లను బలి అర్పించేటటువంటి బలియాగం పూర్తయింది. ఇంకా జరగవలసిన పనులు ఉన్నాయి. ఇది మొదటగా ఈ 6 గంటల సమయంలో మనం ఇందాక అనుకున్నాం. 6 గంటల సమయం అంటే కొంతమంది అప్పటికి మరణించు, 6 గంటల కంటే ఇంకా ఎక్కువగా చనిపోయేవాడు. కొన్నిసార్లు తర్వాత రోజు వరకు కూడా ప్రాణాలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తూ ఉంటారు. ఈ విశ్రాంతి దినానికి సమీపంగా ఉన్నప్పుడు ఒకవేళ అప్పటికి మరణించకపోతే వారి కాళ్ళు విరగొట్టాలి అన్నారు. శిలువ మీద ఖైదీ అతడు వేళ్లాడేటప్పుడు తన భారం అంతా కూడా తీసుకుని ఈ కాళ్ళు మీద మనిషి ఊపిరితో వేపట్టుకుని జీవించడానికి ప్రయత్నిస్తాడు. అంటే సర్వైవ్ అవటానికి. ఒకవైపు ఈ చేతులు గాయాలతో వేళ్లాడేటప్పుడు వేళ్ళను తాళలేక వాటి మీద భారం మోపకుండా కాళ్ళు మీద భారం మోపుతాడు. ఈ కాళ్ళు మీద భారం మోపినప్పుడు ఈ ఒత్తిడి ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఒక కాలు మీద ఒక కాలు వేసినప్పుడు ఈ పొట్ట వెనక్కి లాక్కుని ఊపిరితిత్తుల మీద భారం పడుతుంది. ఈ భారంతోనే కొనసాగుతూ ఉంటాడు. అయితే విశ్రాంతి దినాన్ని సమీపించేటప్పుడు శవం వేళ్లాడకూడదు కనుక కాళ్ళను విరగొడతారు. అప్పటికి ప్రాణం ఉంటే ఈ కాళ్ళు ఎప్పుడైతే లేదో ఈ భారం అనేది ఊపిరితిత్తుల మీద ఆధారపడటం లేనప్పుడు వెంటనే ప్రాణాన్ని వదిలేస్తాడని అప్పటికి కూడా పరీక్షిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారిని కూడా పక్కలో పడవడానికి గల కారణం అదే, టెస్టింగ్. తెల్లారితే విశ్రాంతి దినంలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మనిషి శవం అక్కడ ఉంచకూడదు, శవంగా ఉండాలి అంటే అతను బ్రతికుండకూడదు. టెస్టింగ్ లో పెట్టినప్పుడు అప్పటికే యేసు ప్రభు వారు మరణించారు. 6 గంటల వ్యవధిలోనే మరణించడానికి గల కారణం ఇందాక మనం ఒకటి అనుకున్నాం, మరలా పొందులాగున నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అనేటువంటిది ఒకటి. అయితే రెండోది శరీర రీతిగా మనం ఇందాక అనుకున్నాం. అప్పటికే చాలా బాధలు. మిగిలిన దొంగలను చూస్తే వారి కొరడ దెబ్బలు తినలేదు. యేసు ప్రభు వారి రాత్రి ఉదారంగ వస్త్రాన్ని ధరింపజేసి ఆయనను అనేకమైన కొరడ దెబ్బలు కొట్టేసరికి అప్పటికే శరీరంలో రక్తమంతా పోయింది. ఆ రుధిర రక్త ధారలుగా దారంతా కూడా ఒకవైపు గాయాలు, ఒకవైపు భారమైనటువంటి సిలువ, ఒకవైపు నెత్తుటి మీద ముళ్ళ కిరీటము. అంటే ఎక్కడ నుంచి రక్తం స్రవించాలో ఆ స్రవించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా రక్తాన్ని స్రవించాయి కదా. శరీరం హెడ్ అనేటువంటిది రక్తస్రావానికి అధికమైనటువంటిది. అలాంటి చోట ఈ ముళ్ళ కిరీటం. నేను ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ప్రత్యేకించే చెట్టు నాకు చూపించారు. అయా యేసు ప్రభు వారికి ఆ ముళ్ళ కిరీటం పెట్టినటువంటి చెట్టు ఇదే. ఆ చెట్టు ముళ్ళు ఒక్కొక్కటిగా చూస్తే 2.5 అంగుళాలు ఉంటుంది. పొడవైనటువంటి దాన్ని ఏమంటారు, ముళ్ళు కలిగినటువంటి చెట్టు అది. ఆ చెట్టు అలాంటి చెట్టుతో పెట్టినప్పుడు శరీరంలో ఇక రక్తం లేదు. ఇక మరణించడానికి అతి కొద్ది సమయంలో 6 గంటల వ్యవధిలోనే మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సమాప్తమైనది అనేటువంటి మాట ఏమిటంటే లేఖన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా బలి పశువును అర్పించటానికి అర్పణ ఏమైతే ఉందో అది నెరవేర్చబడింది. కీర్తన 69వ సంకీర్తన 21వ చరణంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూడండి చలో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 5వ మాట మరోసారి చదవండి నాన్న. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. తరువాత సమస్తమును ఆయనకు అప్పగించి సమాప్తమైనది ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని. ఇక్కడ 6 మాటల్లో కూడా మరొక విషయాన్ని మనం చూడొచ్చు. అదేమిటంటే ప్రతిదీ కూడా లేఖన నెరవేర్పు అంట. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏది జరగాలో ఇక్కడ 2వ అంశంలో మనం చూస్తే దప్పికొనుచున్నాము. వాస్తవానికి సృష్టి ఆరంభం నుంచి కూడా యేసు ప్రభువుని గురించి కొలస్సీ పత్రికలో అంటారు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. యేసు ప్రభు వారు సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్ కదా. ఆయన క్రియేటర్, ఆయన ఈ ఆరిన నేలను నీటి నుంచి వేరుపరచిన వాడు ఆయనే. యోనా కాలంలో భయంకరమైనటువంటి నీటిని ఆ మత్స్యము కడుపులో దాల్చినటువంటి శక్తి కలిగిన వాడు ఆయనే. అలాగే మనం యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి అద్భుతమైనటువంటి నీటిని మధురమైనటువంటి ద్రాక్షరసముగా మార్చింది ఆయనే కదా. ఈ సృష్టి
ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అవిధేయత పాలైనప్పుడు ఆ జల ప్రళయాన్ని కలగ చేసినప్పుడు ఆకాశ పువ్వులు విప్పబడి విపరీతమైనటువంటి వర్షం ఈ ఓడ కాస్త వెళ్ళి ఆకాశ అంచులు తాకినంత జలాన్ని కలగ చేసిన వాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు సముద్రాన్ని గోడలుగా నిలిపి ఆరిన నేల మీద నడిచిపజేసిన వాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు బండ నుంచి మధుర జలాలు రప్పించింది ఆయనే. శక్తివంతుడైనటువంటి ఆయన పరిచర్యలో మీ కడుపులో జీవజలముల ఊటను కలగ చేసింది. సమరయ స్త్రీతో, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగువాడి అన్నటికి దప్పికొనడు అన్నాడు కదా. అంతటి చక్కని వాగ్దానాలు చేసిన ఆయన నోటి నుంచి నేను దప్పికొనుచున్నాను అనే మాట ఎంత వేదన కలిగిస్తుంది. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే కీర్తనకారుడు చెప్తున్నారు, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు నీ సన్నిధిని నేను ఎప్పుడు చెందును. దేవుని సన్నిధి కొరకైనటువంటి దప్పిక ఈరోజు నీకుందా? దేవుని సన్నిధి కొరకు దప్పిక కలిగిన వారు ఆయన అంటున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలి. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే బహుశా మనకు దాహం అంటే తెలియకపోవచ్చు మనకి. ఎందుకంటే ఈరోజు సిస్టమ్స్ డెవలప్ అయిపోయి మనకి అతి సమీపంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటున్నాం, తాగుతున్నాం. గతంలో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ముందు ఏమడిగేవారు? మంచిలు తాగుతారని. ఇప్పుడు ఎవరిని అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి కదా. దప్పికి వచ్చేంత వరకు ఎవరు కూడా ఉండట్లేదు. ఏ షాప్ లో అయినా తీసుకుంటారు, ఎక్కడైనా తీసుకుంటారు. గతంలో పొలం పనికి వెళ్ళి వస్తే ఫస్ట్ చేంజ్ చేసేవారు, చెబుతో నీళ్ళు ఇచ్చేవారు, కడుపు నిండా తాగేవారు. ఇప్పుడు కూడా దాహం ఏంటో తెలియాలి అంటే ఇక్కడ మన దేశంలో, ఇక్కడ ఉన్న దేశంలోని ఎడారిలోకి వెళ్ళి మంచి ఎండలప్పుడు గంట నడిచాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది దాహం ఏంటో కదా. శరీరంలో తేమంతా ఆవిరైపోయిన తర్వాత దాహం శరీరంలో నాలుగు అంగటిని అంటుకునేటప్పుడు దాహం ఏంటో తెలుస్తుంది. అప్పుడు నిజమైనటువంటి దాహం. మన కారులో బాటలు, ఇంట్లో బాటలు, ఆఫీసులో బాటలు, పనిచేసేటప్పుడు బాటలు, చర్చిలో బాటలు, ఎక్కడికి పడితే అక్కడ మనకి దప్పిక విలువ తెలియదు. దప్పిక అంటే దేవుని యొక్క చిత్తం కొరకు ఇక్కడ చెప్పబడుతున్న మాట అదే. మనం కూడా వాక్యం కొరకు దప్పిక కావాలి, దేవుని సన్నిధి కొరకు దప్పిక కావాలి. దేవుని సన్నిధి దప్పిక లేకుండా జీవించేస్తాం కదా. ఈరోజు దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. కానీ ఈ కొద్దిపాటి ఎడబాటుని ఎలా చెప్తున్నారంటే దప్పికొనుచున్నాను. మరలా నేను దేవుని సన్నిధి, దేవుని సహవాసం, పరలోకపు కనెక్టివిటీలో ఉండాలి. ఎప్పుడైతే నేను వేరుపరచబడ్డానో ఆ వేరు అనేటువంటిది నాలో దప్పిక కలగచేస్తుంది. ప్రభు వారు ఇక్కడ ఒక చక్కని మాట తెలియపరుస్తున్నారు. తర్వాత మాట చదవడానా, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటకు అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే అంతకు మునుపు యేసు ప్రభు వారు సిలువను తీసుకుని వచ్చేటప్పుడు ఆయన నోటికి ఒక చిరకాన్ని అందించారు. ఆ సమయంలో ప్రభు దాన్ని తిరస్కరించారు, రిజెక్ట్. ఎందుకు తిరస్కరించారు అని అంటే, సామాన్యంగా రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారంగా మరణించేటటువంటి ఖైదీకి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ వస్తాడు కదా, ఆ గాయం ఏంటో తెలియకుండా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మత్తు ఉంటే సునాయాసం అయిపోయింది. ఆ రోజుల్లో కూడా ఈ బోళంతో ఇతర రసాయన మిశ్రమాలతో తయారు చేయబడినటువంటి ఈ చిరకాన్ని అందించినప్పుడు ఆ ఖైదు గాయాలతో శిలువ మీద బ్రతకాలి. రోమా ప్రభుత్వపు యొక్క శిక్షకు ఉద్దేశం ఏమిటంటే ఈ భయంకరమైనటువంటి మరణం అనేది ప్రజలందరూ చూడాలి. మరలా ఎవరైనా తప్పిదాన్ని చూస్తే భయపడాలి. కఠినమైన శిక్ష. ఈ కఠినమైన శిక్షలో వెంటనే చంపేయాలంటే వారి దగ్గర ఖడ్గాలు ఉరి లేక కాదు. ఒక ఖడ్గంతో చంపేస్తే కొన్ని క్షణాల్లో మనిషి ప్రాణం పోతుంది. కానీ ఈ శిక్ష ప్రజలు భయపెట్టే విధంగా ఉండాలి. ఆ ఖైదు సంబంధించిన సమయంలో గాయాలతో బ్రతకాలి, జనానికి కనిపించాలి. అందుకని ఏంటంటే ఈ విధమైనటువంటి రసాయన మిశ్రమాన్ని ఇచ్చేవారు. ఈ రసాయన మిశ్రమం మనిషిలో మత్తుగా పనిచేసి
గాయాల తీవ్రత తెలియకుండా చేసి సస్టైన్ చేస్తారు. ఇంకా ఒక్కసేపు ఆ శిలువ మీద వేలాడడానికి అవకాశం ఉంటుందని ఇచ్చేవారు. అందుకని ప్రభు వారు మొదటిసారి తీసుకొచ్చినప్పుడు తిరస్కరించారు. ఎందుకంటే ఆయన శ్రమను అనుభవించటానికి తను తాను సమర్పించుకున్నాడు కదా. గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో యేసు ప్రభు వారు తను తాను సంపూర్ణ సమర్పణతో ఆ గాయాన్ని, ఆ బాధలను నేను అనుభవించడానికి ఇష్టంగా ఉంటున్నాను కనుక ఈ విధమైన రసాయనపు సహాయం నాకు అక్కర్లేదని తిరస్కరించారు. కానీ రెండవసారి ఇక్కడ చెప్పేటప్పుడు ఆ చిరకాపుచ్చుకొని, ఎందుకనంటే అప్పటికి ఆయన ప్రాణము అనేటువంటిది అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆయన సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిరకాపుచ్చుకొని ఏమన్నా చూడండి ఆ మాట, 6వ మాట చదవండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆత్మను అప్పగించెను. రైట్. ఇక్కడ ఇందులో రెండు మాటలు కలిపి ఉంటాయి. మొదటి మాట మనం చూసినట్లయితే సమాప్తమైనదని చెప్పి, ఇందాక మనం చూసాం వన్స్ కంప్లీట్ అనేటువంటిది మనం చూస్తే ధర్మశాస్త్ర ప్రకారముగా బలి పశువు అర్పణ అయిపోయింది. ఇక మిగిలిన విషయాల్లోనికి వచ్చేటప్పుడు ఇక ముగింపులోనికి వచ్చాం. ఈ ముగింపులో మనం చూసినట్లయితే విధేయత యొక్క ప్రకటన నెరవేరింది. అయ్యా నేను విధేయుడయ్యాను. ఇందాక బలి పశువుగా జరగవలసిన కార్యం ముగింపు అయిపోయింది. నీవు నాకిచ్చినటువంటి పనిని నేను విధేయతతో ఈ పనిని పూర్తి చేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా మన జీవితాల్లో ఒక బాధ్యత నెరవేర్చడానికి వచ్చాం. మన హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఒక శరీరము సమర్పించింది అంట. అంటే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనకు ఒక శరీరము ఏర్పాటు చేయబడింది. మన ఆత్మ నివసించడానికి ఉపయుక్తమైన శరీరం కలిగి ఉన్నాం. ఈ శరీరం దేని కొరకు? ఈ శరీరం దేని కొరకు? మన సంతోషానిక, మన ఆనందానిక, మన సౌఖ్యానిక? అంటే ద ఫస్ట్ ప్రయారిటీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శరీరం. ఈ శరీరాన్ని నువ్వు ఎంత అందంగా అలంకరించినా, ఈ శరీరాన్ని ఎంత సోగులు చేసినా, ఈ శరీరం అనేది మట్టి పాలైపోయేదే కదా. ఈ శరీరము మంటిగా మార్చబడాలి. దేవుని శాసనం కదా, దేవుని శాసనం. ఈరోజు చాలా మంది స్త్రీలే కాదు, పురుషులు కూడా, అందరూ కూడా శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. నన్ను చాలా మంది అడుగుతారు రంగు వేసుకోవచ్చు కదా కదా. వృద్ధాప్యాన్ని ఆహ్వానించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు కదా. మేము సస్టైన్ ఎప్పటికీ కూడా నిత్య యవ్వనంలో ఉండాలని వాక్యం చెప్తుంది. నీ శరీరం ఏమిటట? శిథిలమైపోయే గుడారం కదా. ఏమిటి శరీరం? 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు వచ్చింది, షుగర్ వచ్చిందంటే వాక్యం చెప్పింది శిథిలమైపోయే గుడారం ఏమవ్వాలి? శిథిలమై మట్టిలో కలిసిపోవాలి. అంతేనా కాదా? శిథిలమై ఒకనాటి కీళ్ళ నొప్పులు వచ్చినాయండి ప్రార్థన చేయండి అంటే నీ మనసులో అనుకుంటాను కదా. కీళ్ళ నొప్పులు వస్తాయా రావా? శిథిలమైపోయే గుడారానికి వాక్యం చెప్పింది అది. ఒకనాటి కీళ్ళ నొప్పులు రావాలి, ఒకనాటికి వెనుపో సరిగిపోవాలి, ఒకనాటికి మోకాళ్ళు అరిగిపోవాలి, డాక్టర్ గారు చెప్పు మార్చాలనాలి కదా. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదిగో అబ్బాయి నీ చెప్పు అరిగిపోయింది కనుక అరగని చెప్పేస్తాం, స్టీల్ చెప్పులు అని చెప్తున్నారు. చెప్పు ఒకటే మార్చగలదా? అన్ని మార్చగలదా కదా. ఇదిగో మన కారు డ్రైవర్స్ తెలుసు, ఏదైనా స్పేర్ పార్ట్ పాడిన వెంటనే ఇంకో స్పేర్ పార్ట్ వేసేయడమే. మంచి జీవితం అలాంటిది కాదు. నువ్వు ఎన్ని స్పేర్ పార్ట్లు మార్చినా, గుండు తీసి గుండు పెట్టినా, మానవ జీవితం అనేది దేవుని నియమం. ఏం జరగాలి? ఒకనాటికి మంటిగా మార్చబడాలి. ఈ మంటిగా మార్చబడేటప్పుడు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చావాలి కదా. అందుకొరకే దేవుడు సంతోషంగా ఉండొద్దని చెప్పలేదు. కాకపోతే కొన్ని పరిధుల మేరకు సంతోషంగా ఉండు, కొన్ని పరిధుల మేరకు ఆనందంగా ఉండు. సౌఖ్యమైన ఆహారాన్ని తిను, చక్కని పానీయాలు కాదు, అలాగని మంచి పానం. ఎందుకని? ఆహారము కాని దాని కొరకు రోకలే వద్దన్నాడు దేవుడు కదా. ఏది ఆహారం అదే. ఈరోజు డ్రగ్స్ తీసుకోండి, ఈరోజు గంజాయి తీసుకోండి, ఆహారం కాదు. దాని ఎందుకు ఆనందించమని చెప్పలేదు. అలాగే నీ పరిధిలో నువ్వు సంతోషంగా నిర్వర్తిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చివరి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. మనం హెబ్రీ గ్రంథకర్త అంటారు కదా, నిత్యుడకు తండ్రికి మీ ఆత్మలు అప్పగించాలట. ఏం చేయాలి?
ఎవరు? మన ఆత్మలు ఎవరికి అప్పగించాలి? ప్రసంగి గ్రంథకర్త ఇందాక అనుకున్నాం కదా, మొన్నైనది వెనకటి వలె మొన్నకును ఆత్మ దాని అంటే దేవునికి మరలా అప్పగించవలసింది. యేసు ప్రభువారు శరీర రీతిగా మనకు ఒక మాదిరిని చూపిస్తూ మానవాళి రక్షణ కొరకై కార్యాన్ని నెరవేర్చి పాపము లేనివాడిగా యేసు ప్రభువారు ఆత్మను అప్పగించేటప్పుడు ఒకటి మనం చూస్తున్నాం. ఆయన పాపము లేనివాడు, నోట కపటం లేనివాడు. ఆయనను ఎన్నో రైతులుగా శోధించారు. ఆయన వాక్యం చెప్తే శోధించారు. సాధారణంగా మనలో చాలా మందికి శ్రమలు దినాలంటే 40 రోజులు ప్రారంభమైందని ఒక అపోహ ఉంది. యేసు ప్రభు వారు జనం నుంచి శ్రమే, ఆయన పుట్టింది శ్రమే, ఆయన ప్రసంగం చేసింది శ్రమే, ఆయన జీవించింది శ్రమే. ఇదిగో మనుషు కుమారుడు నక్కలకు బొరియలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను, మనుషు కుమారుడు తలదాల్చుకున్నకైనను శ్రమ కదా, శ్రమ కదా, శ్రమే. ఆయన గురించి శాస్త్రులు పరిచయులు కళ్ళు అప్పగించుకుని చెవులు అప్పగించుకుని వాక్యాన్ని వినేవారు. ఎందుకో తెలుసా? ఆయన మాటల్లో దోషం ఉందేమో కనిపెడతామని, ఆయన శోధించాలని ప్రశ్నించేవారు. అంతా శ్రమే, ఎప్పుడూ శ్రమే. శ్రమ కొత్త ఏమి కాదు ఆయనకి కదా. ఈ శ్రమలలో పాఠం ఏమిటాయి అంటే ఆయన పరిశుద్ధుడు. శ్రమల్లో కూడా పరిశుద్ధుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఈ తప్పు ఏ బలహీనతలో చేశాను, ఈ తప్పు నేను ఏ పరిస్థితుల్లో చేశాను, నా దేవుడికి తెలుసు అనుకుంటాం. అవునా? దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్. అలాంటి అవకాశం లేదు కదా. నీతియుక్తమైన జీవితం కొరకు శ్రమైన మరణమైన మాట తప్పక ప్రభు కొరకు జీవించాలనేది దేవుని ఉద్దేశం. యేసు ప్రభు వారు తన ఆత్మను అప్పగించారు అని అంటే పరిశుద్ధమైన ఆత్మను అప్పగించడానికి. ఈరోజు నీవు నేను కూడా ఒక రోజుకి మనకి ఇవ్వబడినటువంటి లైఫ్ టాస్క్ అంటే మరణం అనేది కామన్. మరణం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చేయొద్దండి. మరణం లేని చిరంజీవులు ఎవరు ఉంటే చేయొద్దండి నాకు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకనాటికి ఇప్పుడు ఉన్నటువంటి గుడారం ఎలా వదిలేయకూడదా? ఈ గుడారానికి ఎన్నో అంగులు పెడతామా లేదా? ఈ గుడారానికి రంగులు అద్దుతాం, ఈ గుడారానికి ఆహారం పెడతాం, ఈ గుడారాన్ని ఇంకొకటి ఏదో చేస్తాం కదా. ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి మేకప్లు వచ్చేసి ఇంజక్షన్ తో ఇక్కడ పొడిచి ఇక్కడ కొడుతున్నారు, ఇక్కడ పెదాల మీద కొడుతున్నారు, నెత్తిలో కొడుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ట్రీట్మెంట్ అని తెలుసా మీకు అవి? ఇక్కడ ఏదో బ్లడ్ తీసి ఇక్కడికి ఎక్కిస్తున్నారు, ఇక్కడ బ్లడ్ తీసి ఇక్కడికి ఎక్కిస్తున్నారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ బ్యూటీ పార్లర్ సంథింగ్ ఏవో చేస్తూ ఉన్నారు. బట్ ఎన్ని పొడిచినా ఇది ఎక్కడికి వెళ్ళేది? మంటిగా మార్చబడేది. నీకున్నంత స్థితిలో నువ్వు సౌందర్యంగా ఉండడం తప్పేమీ లేదు. కానీ అయితే మితిమీరిన సౌందర్యాన్ని దేవుని వాక్యం ఖండిస్తుంది. అయితే నువ్వెన్ని చేసినా నీ ప్రయత్నం ఏమిటయ్యా అంటే ఈ శరీరములో నివసించే ఆత్మను అప్పగించాలి. ఒక రోజు హ్యాండ్ ఓవర్ చేయాలి. నాకు కుదరదంటే కుదరదు. అవునా కదా? ఒక రోజు హ్యాండ్ ఓవర్ చేయాలో లేదా? దాన్ని తప్పించుకునే వారు ఎవరైనా ఉన్నారా? మరణం అనేది సాధారణమైతే ఆత్మను అప్పగించడం కూడా అంతే. నీ ఆత్మను పరిశుద్ధమైన ఆత్మగా అప్పగించాలి. ఇదిగో నాయనా, నాకు ఇచ్చిన శరీరంలో ఈ ఆత్మ ఎంతకాలం ఉంది, ఈ శరీరానికి నేను కళంకం లేకుండా జీవించాలి. ఇదిగో నా ఆత్మ నిత్యుడగు ఆత్మకు తండ్రికి మన ఆత్మను అప్పగించాలి. యేసు ప్రభువారు దానికి మాదిరి. ఆయన పాపము లేనివాడుగా అనేక రీతులుగా శోధింపబడిన, అనేక రీతులుగా ఇబ్బంది పడిన తన ఆత్మను పరిశుద్ధమైనదిగా అప్పగించారు. ఈ రోజు యేసు ప్రభుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే మనం కూడా మన యొక్క ఆత్మలను అప్పగించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, 7 మాటల్లో వివరించాలనుకున్నాను. మరొక అంశం ఉంది. అయ్యా, నా సమయం ఎక్కేంత ఉంది, నేను టైం చూసుకోలేదు. అదిగోండి, పర్వాలేదు. విన్నారా స్వరం? అదిగో వింటున్నారా స్వరం? చెప్పాలి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. రైట్ రైట్. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను చెప్పేసి నేను ముగిస్తాను. రైట్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి వేగంగా చదివేవాడు చదవండి. అదే బాగుంది. చదవాలి. ఇప్పటి వరకు నేను ఒక లెసన్ చెప్పాను. ఇప్పటి నుంచి ఒక ప్రశ్న అయిపోతున్నాను. రైట్, చదవాలి. స్పీడ్ గా, వేగవంతంగా చదవండి. నేను చదవనా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం.
పనివారులారా మంచివారును మంచివారును సాత్వికులైన వారికి ఆ, మాత్రము కాక ముష్కరులైన ముష్కరులైన మీ యజమానులకును మీ యజమానులకును పూర్ణ భయంతో పూర్ణ భయముతో లోబడి లోబడి ఉండుడి. ఎవడైనను న్యాయముగా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందు నిమిత్తము మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. శ్రమల దినాలు ప్రారంభమయ్యాయి. ఉపవాసాలు చేసేవాళ్ళు చేశారు, మాంసం తినడం మానేసేవాళ్ళు మాంసం తినడం మానేశారు, గడ్డాలు పెంచుకునే వాళ్ళు గడ్డాలు పెంచుకున్నారు. ఏమంటారు? మామూలు గడ్డల గురించి కాదు, నేను శ్రమల దినాలు గడ్డల గురించి అన్న. చేశారా లేదా? ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళకున్నాయి. నేనంటాను, ఇప్పుడు ఈస్టర్ అయిపోయింది ఏం చేస్తారో చెప్పండి. ఈస్టర్ అయిపోయిన తర్వాత ఏమంటారు? అంతే, మామూలుగా అంతేనా? సో శ్రమ అనేది ఒకవేళ ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరున్నా ఇట్స్ ఎ ఫన్, మీరేం బాధపడాల్సిన పని లేదు. ఒక మంచి మాట చెప్పడానికి ఉదాహరణగా చెప్పారు. అయితే ఈ శ్రమల దినాలు అయిపోయి అని అన్న వెంటనే ఒక నార్మల్ గా ఉండాలి అనుకుంటాను. బట్ సిలువ మీ మీద ప్రభావం చూపించాలని ఆశపడుతుంది. సిలువ ఒక సర్టెన్ డేస్ లో మాత్రమే మీకు ఒక మాదిరిగా ఉండాలని ఆశపడలేదు. సిలువ మీ జీవితాలను మార్చాలని ఆశపడింది. సిలువ మీ బ్రతుకులను మార్చాలని ఆశపడింది. మీకు ఇంకా అర్థం కావాలి అంటే సిలువ రక్తం అన్న వెంటనే మోస్ట్ ఆఫ్ ఇక్కడ ఉన్న మనలో అందరిలో కూడా ఒక అభిప్రాయం ఉందేమని, నేను పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాల నిమిత్తం యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. కాదనలేని వాస్తవం, అంతే కదా. సిలువ రక్తం నన్ను శుద్ధీకరించింది. అంతే చేసిందా? అంతే చేసిందా అంటే ఇక్కడ ఏమంటారంటే దాని గురించి, క్రీస్తు కూడా మనము నడుచుకున్నట్టు అడుగు జాడలో ఉంచిపోయాను. సిలువ ద వే ఆఫ్ అ లైఫ్ స్టైల్, నీ జీవిత విధానాన్ని మార్చేటటువంటిది. అదేంటో ఈ వచనంలో నేను చదివి మీకు వివరిస్తాను కదా. సిలువ నీ జీవిత విధానాన్ని మార్చేది. ఇట్స్ నాట్ ఎ ట్రెడిషన్, ఇది ఒక సంప్రదాయం కాదు. ఇట్స్ నాట్ ఎ సీజన్, ఇది ఒక కాల పరిమితికి చెందింది కాదు. జీవితాన్ని మార్చేది అన్నది. రైట్, ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు మీ కొరకు బాధపడి, ఎక్కడ బాధపడ్డారు చెప్పాలి. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. క్రీస్తు ఎక్కడ బాధపడ్డారు? సిలువలో శ్రమ అనుభవించి మీరు తన అడుగు జాడలలో ఏం చేయాలంటే, ఇప్పుడు మనం తన అడుగు జాడలలో, ఇట్స్ నాట్ 40 days కదా, 40 రోజులు కాదు కదా. మీ జీవితాంతం ఆయన అడుగు జాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే భూమి మీద ఎలా బ్రతకాలో సిలువ నేర్పించాలి. రైట్, సిలువ పాప క్షమాపణ ఒకటే కాదు, సిలువ కేవలము మిమ్మల్ని పాపాల నుంచి విమోచించి వదిలిపెట్టేది కాదు, అక్కడి నుంచి మీరు ఎలా జీవించాలో నేర్పించేది. దాని గురించి మరలా మనం మొదటికి వస్తే 18వ వచనంలో, పనివారులారా మంచివారును మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో రైట్. ఇక్కడ వినాలి. ఇప్పుడు మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏ కుటుంబంలో సభ్యులుగా ఉన్నారో, మీ మీద ఎవరు సుపీరియర్ గా ఉన్నారో, ఏ సంఘానికి అయితే ఉన్నారో, మీరు లోబడి ఉన్నారా లేదా? మీరు లోబడి ఉన్నారా లేదా? సిలువ నేర్పే పాఠమే. నేను ఎక్కడి నుంచి గుడ్ ఫ్రైడే నుంచి బయటకు రావట్లేదు, నేను ఇంకా గుడ్ ఫ్రైడేలోనే ఉన్నాను. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఏ నేరాన్ని బట్టి సిలువ వేశారు? ఏ నేరాన్ని బట్టి సిలువ వేశారు? ఆయన నోట ఏ కపటము లేదని మనం వింటున్నాం కదా. ఆయన ఎందుకు మాట్లాడాలి? తప్పు చేయని వాడు ఎందుకు మాట్లాడాలి? మనలో ఎవరైనా సరే లేచి, అయా నన్ను దెబ్బ కొట్టినా పడతాను కానండి చెప్పాలి, ఏదో అన్నారు. ఆ మాట అన్నవాళ్ళు ఎవరు ఉన్నారో చేయాలి, అన్నవాళ్ళు కదా, అన్నవాళ్ళు ఎవరు ఉండే చేయాలి. యేసు ప్రభు వారు మాటలు పడ్డారా లేదా? ఆయన దూషింపబడి బదులు పలకలేదు. నీకెందుకు వస్తుంది కోపం? నువ్వెందుకు పడవు మాట? నీ రక్షకుడైన ప్రభువే మాటలు పడినప్పుడు నువ్వెందుకు పడవు? ఇట్స్ రైట్ వే. సిలువ నేర్పే పాఠం.
గుడ్ ఫ్రైడేలో నేర్చుకోవాల్సిన లెసన్. ఆయన అడుగు జాడలు ఆయన హింసించే వరకు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వెళ్ళి ఏం నేర్చుకున్నాం ఆ పాఠం. ఈరోజు సంఘంలో ఏదైనా ప్రయారిటీ తక్కువైతే జమ్మని గొడవకి వెళ్తారు. ఈరోజు ఏదన్నంటే మనిషి కనిపించట్లేదు, తగ్గిపోయింది, ఓర్చుకునే గుణమేది. ఒక మాట ఏదైనా ఒక దైవజనుడిగా ఒక మాట చెప్తే అది ఆయనకి సంబంధించింది కాకపోయినా అదంతా నన్ను దృష్టిలో పెట్టుకుని చెప్పిన పాఠమే అనుకుని లేదా మళ్ళీ వచ్చే వారు ఆ సీట్ ఖాళీ, ఆ సీట్ ఖాళీ. కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ ముష్కరులైన వారికి, ఎవరికట మంచోళ్ళు కదట. ఎంత చక్కగా చెప్తుందో చూడండి ఇక్కడ. తప్పిదమునకై మీరు దెబ్బలు తినప్పుడు సహించిన యెడల మీకేమి గాను. నేను ఎన్ని మాటలు పడుతున్నానండి, తప్పు చేస్తే పాటు తప్పే ఉంది. ఇక్కడ ఏమంటారు చూడండి, ఇక్కడ మేలు చేసి బాధ అనిపించినప్పుడు మీరు సహించిన యెడల దేవునికి హితము, ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. మంచి చేసి మాట్లాడాలట కదా, ఏమంట మంచి చేసి మాట్లాడాలట. జాగ్రత్తగా వాక్యం చెప్తుంది, నేను కాదు. మీరు మేలు చేసి ఏం చేయాలండి, బాధపడాలట. మేలు చేసి ఇది దేవునికి హితం, ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరీతిగా వచ్చినప్పుడు ఈరోజు చాలా మంది ఆయన దేవుడు అయితే ఎందుకు సిలువ వేయబడ్డాడు, 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటున్నారా లేదా? ఎందుకు వచ్చాడు ఆయన? సిలువ వేయబడ్డానికి వచ్చాడు ఆయన, మాటలు పడడానికి వచ్చాడు ఆయన, యుద్ధం చేయడానికి కాదు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణాలను ఒక్క నిమిషంలో అగ్నిగంధకాలతో లయం చేశారు. నోవాహు కాలంలో ఆకాశ తూములు విప్పబడి ఆ జల ప్రళయం అయిపోయింది. శక్తివంతుడైన దేవుడు. అలాంటి ప్రభువు యెరూషలేమును చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన యెరూషలేమును ఒక మాటతో అక్కడ లేకుండా చేయగలిగిన వాడు యెరూషలేమును చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఏ శక్తి అయితే నీకుందో అది ఉపయోగించకుండా నువ్వు వెనక్కి తీసుకోగలిగితే ప్రభు అడుగుజాడలో నువ్వు ఉన్నావు. నువ్వు తిట్టగలిగిన వ్యక్తివి, ఆయన తిట్టకుండా ఉండాలి. నువ్వు కోపాన్ని ప్రదర్శించగలిగిన వ్యక్తివి. నీ కోపాన్ని ప్రదర్శించేటటువంటి మనుషులు ఉన్నా కూడా వారి ఎడల సాత్వికంతో ఉండడమే ప్రభు సిలువ నీకు నేర్పించే పాఠం. మలుపు చెవి తెగ నరికాడు పేతురుతో అంటున్నాడు, పేతురా నేను కోరుకుంటే పరలోక సైన్య సమూహము ఎలా ఉంటదంటే ఒక్క సంహారదూత 180,000 మందిని హతమార్చినటువంటి సంఘటన మనకు తెలుసు. అలాంటి వారే పెద్ద సమూహంగా సేనలుగా వస్తే అక్కడ ఎవరైనా నిలబడతారా? కానీ నేను తగ్గించుకోవటానికి వచ్చాను. ఈరోజు యేసు ప్రభు సిలువ గురించి సేవ చేసే వాళ్ళకి చెప్పే పాఠం ఏంటంటే, యేసు ప్రభు వారు మరణించడానికే వచ్చారు, గాయపడటానికే వచ్చారు. ఎబ్రీయులకు రాయబడిన పత్రిక 2:15 ఆ పిల్లలు రక్తము గలవారైనందున రక్త మాంసములలో ఆయన కూడా పాలివాడయ్యారు. మనం పాపం చేసేవాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు చెప్పాలి. పాపం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? శరీరంలో ఉన్నారు. పాపం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? రక్త శరీరంలో ఉన్నారు. వీళ్ళకి పరిహారం చెల్లించాలంటే అదే చెల్లించాలి. అందుకు శరీరం అవసరమైంది ఆయనకి. అందుకని ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అందుకే వచ్చాడు ఆయన. ఇప్పుడు రక్త మాంసములు గల శరీరముతో కొరడాలతో దెబ్బలు తినాలి, కొరడాలతో కొట్టబడాలి, మేకులతో కొట్టబడాలి, సిలువ వేయబడాలి, మరణించాలి. అందుకొరకే వచ్చాడు. ఈ మరణించినటువంటి ఈయన విమోచించడమే కాకుండా ఈ నేర్పించేటటువంటి పాఠాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారట ఆయన దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితము. రైట్. సిలువ నేర్పించిన పాఠం ఏమిటంటే, ఈ 40 రోజులు నువ్వు మాంసం తినకపో, గడ్డం పెంచుకోకపో, ఉపవాసం చేయకపో, ఏమీ నష్టం లేదు. కానీ నీ జీవితంలో తగ్గించుకోకపోతే నష్టం వస్తుంది కదా. యేసు ప్రభు సిలువ నిరర్థకమైపోవడం అంటే ఇదే. యేసు ప్రభు సిలువ ఒకవేళ నువ్వు తినకపో ఏమి నిరర్థకం కాదు. ఒకవేళ కనుక నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు మంచి చేస్తావు. నేను సంఘం కోసం చాలా కష్టపడ్డానండి, నా శ్రమ నన్ను గుర్తించలేదండి. నో ఛాన్స్ ఎట్ ఆల్. నాకేం చెప్తుంది? అలా చేస్తే ప్రభువుకి హితమట. ఆయన లోబడిన వాడు, యేసు ప్రభు వారి యొక్క శ్రమలో ప్రతిఘటించిన వాడు, యేసు ప్రభు వారి యొక్క శ్రమలో పాపము చేయని వాడు. రైట్. ఎన్ని విషయాలు చూస్తున్నాం. శ్రమ నేర్పే పాఠాలు. ఆయన ప్రతిఘటించలేదు, ఆయన దూషించలేదు, ఆయన వ్యతిరేకించలేదు, ఆయన అధికారాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు.
ఏమన్నారు దీన్ని? తను తాను రిక్తుడిగా, దాని పవర్స్ ఉపయోగించలేదు, రిక్తుడిగా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే తన బలహీనతలో ఇతరుల ఎడల అక్కర కలిగిన వారు. రైట్, ఈ అంశం చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది. తన బలహీనతలో ఇతరుల ఎడల అక్కర కలిగిన వారు. రైట్, ఈ శ్రమ అంతా ఎందుకు చెప్పండి? అసలు శ్రమ అంతా దేని కొరకు? ఎందుకు ఆ శ్రమ పడవలసి వచ్చింది చెప్పాలి? మానవుల పాపం కొరకు, మానవులు చేసిన అవిధేయత కొరకు. ఆయన చేసిన తప్పిదే కాదు కదా. ఎవరో కోసం నిన్ను ఎవరైనా మాట్లాడితే నువ్వు సహిస్తావా? ఇన్ కేస్ నువ్వు చెయ్యి నేరం, ఎవరో చేసిన తప్పు, నింద నీ మీద పడ్డది, ఏం చేస్తావు చెప్పాలి? సోర్స్ యువర్ రియాక్షన్. ఎవరో చేసిన తప్పు దానికి నీ మీద నింద పడ్డది. ఇన్ కేస్ ఎవరినో తప్పుడుగా మాట్లాడారు, ఈ మాట్లాడిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ మాట పడ్డ వాళ్ళు వచ్చి నువ్వు అన్నావు నన్ను అని అడిగారు. వాస్తవానికి నీకు తెలియదు, నువ్వు అనలేదు. వాట్స్ యువర్ రియాక్షన్ చెప్పండి? ఈ సింపుల్ టాస్క్ తో నేను ముగించేస్తాను. సిలువలో ఏదో ఒక అంశం నేర్చుకోవాలి కదా. కాసేపు గొడవ కన్నీళ్ళు గార్చేసి వెళ్ళిపోతే ప్రభుకి ఇష్టం లేదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ మన చేంజెస్ మన లైఫ్ లో కావాలి. రైట్, నువ్వు అన్న మాట నేను అన్నారు, నీకు అస్సలు తెలియదు, సుతారం తెలియదు, ఆ మాట ఏమీ నీకు తెలియదు, నిజంగా తెలియదు. కానీ నీ దగ్గరకు వచ్చి ఈ నేరం నీ మీద మోపారు. వాట్స్ యువర్ రియాక్షన్? సీరియస్ అవుతారు obviously, అవునా లేదా? రైట్, స్ట్రైట్ ఆన్సర్. అన్నని మాట అంటే నేను సహించేది లేదు అంటావా లేదా? అన్నని మాట అంటే అన్యాయాన్ని నేను సహించను, ఏదన్నా పడతాను, కానీ లేని మాట అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించి మాట్లాడు అంటావా లేదా? రైట్ రైట్. ఎందుకంటే ఇమోషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. మ్యాన్ ఈజ్ ఎ హ్యూమన్ ఎమోషనల్ బీయింగ్. నవ్వితే నవ్విస్తాడు, కోప్పడితే కోప్పడతాడు కదా, కామన్. ఇది ఒక సామెత ఉంటుంది స్త్రీల గురించి చెప్తూ. స్త్రీలట పురుషులు ఏదైనా డబ్బు తీసుకొచ్చి ఇస్తే దాన్ని పొదుపుగా ఉపయోగించి దాన్ని రెండింతలు చేస్తారు. ఏమైనా కాయగూరలు తీసుకొస్తే మంచి వంటగా చేసి డెవలప్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఏదైనా చిరాకు రప్పించామనుకోండి, ఫ్రస్ట్రేషన్ కొద్దిగించామనుకోండి, మొత్తం పిక్చర్తో చూపిస్తారు. సో ఏది ఇస్తే దాన్ని డబుల్ చేస్తారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఇచ్చామనుకోండి, ఫుల్ ఫ్రస్ట్రేషన్ అంటే సగం పిచ్చి చూపిస్తే పూర్తి పిచ్చి చూపిస్తారా? రైట్. అలా ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎవరైనా కలిగించేటప్పుడు జస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కనుక మనం రియాక్ట్ అవుతామని అనుకుంటాం. మన రైట్స్ గురించి పోరాడతాం. రైట్, నన్ను మాట అంటే నేను అనకుండా ఉంటానా, లేని మాట అంటే నేను ఊరుకుంటానా, మాట అంటే నేను పడతాను. ఇట్స్ ఎ కామన్ లైఫ్. సిలువ నేర్పే పాఠం ఏంటంటే యేసు ప్రభుని ఆపాదించండి. ఏమన్నారని ఆయనను అన్నారు, ఏమన్నారని ఆయన ఏమన్నారు? ద ఫస్ట్ థింగ్. రెండోది, అన్నప్పుడు ఆయన ఎలా స్పందించారు, అన్నప్పుడు ఆయన ఎలా స్పందించారు? చెయ్యని నేరానికే కదా ఆయన అన్నటువంటిది. సో ఈ చిన్న పాఠంతో మనం ముగించుకుందాం. సిలువ శ్రమ అనేటువంటిది ఆయన మనం అడుగు జాడలలో నడుచున్నట్లు మాదిరి ఉంచిపోయాను అన్నారు. సిలువ ఎగ్జాంపుల్ అయితే, సిలువ మాదిరి అయితే ఇక మన అడుగులు ఎలా ఉండాలి? సో రేపటి నుంచి నీ జీవితంలో ఎవరో నేను ఏదో అన్నారు, అఫ్ కోర్స్ కోపం రాదని నేను అనట్లేదు, హ్యూమన్ బీయింగ్స్ గా కోపం వస్తుంది, కానీ సిలువ గుర్తు రావాలి కదా, అవునా కదా? దాన్ని అధిగమించడానికి మనం చేయవలసిన పని ఏంటి? వెంటనే ఈ రోజు నుంచి తీర్మానం చేసి మారిపోయినంటే ఎవరో మారరు, కామన్. ఎంత కాదనుకున్నా ఏదో ఒక రూపం లోపల ఉన్నటువంటి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తానే ఉంటుంది. సో దాన్ని ఆబ్స్టకల్ చేయాలి అని అంటే సిలువ. ప్రభువా, ఈ సమయంలో నువ్వైతే ఎలా చేసావు? ప్రభువా, ఈ పరిస్థితులు నువ్వు ఎలా అధిగమించావు? నేను ఎందుకు హింసించారు? ఎందుకు దెబ్బలు కొట్టారు? ఎందుకు నేను మరణానికి అప్పగించారు? ఏ నేరం చేసావు? నువ్వు ఏ నేరం చేయకపోతే పిల్లలు అడిగినప్పుడు నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు? సిలువ మీద నువ్వు ఎందుకు కోరుకున్నావు? పేతురు గారు కథ తీసి చెవి నరికినప్పుడు నీవు కూడా ఎందుకు పోరాడలేదు? ఈ పాఠాలే మనిషిని మార్చేది, ఈ పాఠాలే మనిషిని మార్చేది. ఇన్కేస్ నీ జీవితంలో అలాంటి మార్పు కావాలి అంటే సిలువ అధికారాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. నాకు నేనుగా మారలేనయ్యా, నీ సిలువే నన్ను మార్చాలి. సిలువ పాఠంతో నేను మారాలి. నా ఊరికే కోపం వస్తుంది, సహించలేకపోతున్నాను, ప్రతిఘటించాలనుకుంటున్నాను, మాట పడలేకపోతున్నాను, ఎన్నో అనుకుంటుంటే సిలువ నీ జీవితాన్ని మార్చింది. సిలువ జీవన విధానం.
సిలువ కేవలం నా పాపాలు కడిగేసి నన్ను వదిలేసి నన్ను అనుకోవద్దు. సిలువ నిన్ను నడిపించడానికి ఇష్టపడుతుంది. త్యాగం చేసేటువంటి గొప్పతనం ఏమిటంటే నీ జీవితంలో పాపాన్ని అధిగమించడానికి ఇట్స్ ఎ రోల్ మోడల్ క్రాస్. సిలువ మీద యేసు ప్రభువుని చూసిన ప్రతిసారి కూడా నువ్వు ఒకవేళ ఎవరైనా సరే నేను లేనిపోని నిందారోపణ చేసినప్పుడు సిలువను గుర్తు తెచ్చుకో. ప్రభా, నీ మీద లేని నేరం వేసిన నువ్వు బదులు పలకలేదు కదయా, ఆ స్వభావాన్ని నాకు నేను ఎన్నో మాటలు అన్నారు కదా, అయినా సహించావు కదా, నేను చిన్న మాటలే సహించలేకపోతున్నాను. అవునా కదా? చిన్న చిన్న మాటలకే కోపం వచ్చేస్తాయి మనకి. పెద్ద మాటలు అవసరం లేదు కదా. కొరడాలతో కొట్టే సిలువేసి అంత అక్కడికి ఇంత మాట చాలు మన కోపానికి. అవునా కదా? ఆయన అన్ని శ్రమలు పడి బదులు పలకలేదట. ఒకరోజు కాదు, రాత్రంతా 6 న్యాయస్థానాలు తిప్పారు. ఉదయం మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ప్రాణం పోయే వరకు కొడుతూనే ఉన్నారు. ఇంత నిడివిలో ఎంత కోపం రాలేదు ఆయనకి. మనకి మాట కోపం వచ్చేస్తుంది, చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రియ దేవుని మీద నీ జీవితంలో సిలువ అనేటువంటిది ఆచారంగా కాదు, కానీ అది జీవన విధానం. నీ జీవితాన్ని మార్చేది, నీ జీవితాన్ని కొనసాగింపచేసేది. ఈ భూమి మీద పరిశుద్ధులుగా మరణం వరకు ఎలాగ బ్రతకాలి, ఎలాగో మన ప్రాణం విడిచిన తర్వాత నిత్యుడగు తండ్రికి మన ఆత్మలు పరిశుద్ధంగా కల్మషం లేకుండా అప్పగించాలి అని అంటే సిలువ పాఠాలు ఉపయుక్తమైనవి. సిలువ నీ జీవితంలో ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి మన జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సిలువ అనేది కేవలము శ్రమల దినాల్లో మాత్రమే కాకుండా నీ అనుదిన జీవితంలో సిలువ అనుభవాన్ని కలిగినట్లయితే పాపాన్ని జయించగలుగుతాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ రీతిగా దేవుని కృపను బట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలని మరొకసారి క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం మన జీవితాల్లో పాపాన్ని తీసివేసేది మాత్రమే కాక పాపాన్ని జయించడానికి అనునిత్యము నడిపించేదని గమనించి గ్రహించి జీవించాలని కోరుతూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మరి విజయ్ కుమార్ అయ్య గారు, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు చేరువ